రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అక్టోబర్ 22వ తారీఖు నుంచి కూడా మొదలుకొని డిసెంబర్ 27వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో మరి ఇప్పటికే దాదాపు తిరుపతి నగరంలో 25,000 దాటింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈసారి ప్రత్యేకంగా లైఫ్ మెంబర్షిప్ అని ₹1,00,000 కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ప్రివిలేజ్ మెంబర్షిప్గా ఈ ₹1,00,000 మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం మన నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి ఈ మెంబర్షిప్ ఈ రోజున 1 కోటి దాటాలనేది ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతుంది. దాదాపు ఇప్పటికే 75 లక్షలు దాటిపోయింది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఆ 1 కోటి టార్గెట్ని రీచ్ అయ్యే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ రోజున మరి శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. తప్పకుండా త్వరలోనే ఆ టార్గెట్ పూర్తి చేసి ఇచ్చిన టైం లోపల పూర్తి చేయడం జరుగుతుంది. మరి తిరుపతి నగరం తీసుకుంటే దాదాపు 25,000 మంది ఇప్పటికే సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ₹1,00,000 సభ్యత్వాన్ని ప్రవేశపెట్టారో దానికి కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఎంతో మరి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానంతో ₹1,00,000 సభ్యత్వాలు కూడా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే దాదాపు 6 మంది చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా 25 మంది లిస్ట్ ఉంది. వారందరి దగ్గర కూడా వెళ్ళి ఈ టైము లోపల కూడా వాళ్ళందరితో కూడా మరి ఈ ₹1,00,000 సభ్యత్వాన్ని కూడా పూర్తి చేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఏదైతే ₹1,00,000 సభ్యత్వం తీసుకున్నారో వారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఎవరైతే 25,000 మంది ఇప్పటికీ సభ్యత్వం తీసుకున్నారో ₹100 సభ్యత్వం, వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మరి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఉన్నారో, మన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరి గారు ఉన్నారు, వీరందరూ కూడా కలిసికట్టుగా సంక్షేమ కార్యక్రమాలు అందించే దిశగా కూడా వారందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ₹5,00,000 ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి ₹5,00,000 బీమా రూపంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వరకు ముందు ఇస్తున్నటువంటి ఎవరైనా సహజ మరణం పొందితే కూడా వాళ్ళ కర్మక్రియల కోసం ₹10,000 కూడా ఇచ్చే విధంగా కూడా మన తెలుగుదేశం పార్టీ ఈ రోజున నిర్ణయం తీసుకుంది. తప్పకుండా ఇవే కాకుండా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీలో ఇచ్చినటువంటివన్నీ కూడా తప్పకుండా నెరవేర్చే దిశగా జనవరి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు మన స్వగృహ ఫుడ్స్ అధినేత అయినటువంటి గోగినేని జగదీష్ గారు ఈ రోజున ఈ ₹1,00,000 సభ్యత్వం స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగింది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.